హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యంతో పునుగులు చేస్తున్నాను. సగ్గుబియ్యం పునుగులు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మనము ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకోవాలండి. అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి ఒక కప్పు సగ్గుబియ్యము తీసుకున్నాను. సగ్గుబియ్యము కొద్దిగా మనకు లావుగా ఉండేటివి తీసుకోవాలి. తర్వాత ఈ సగ్గుబియ్యమును 2 సార్లు శుభ్రంగా కడగాలండి. శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకునేసి బాగా స్పూన్తో కలిపేసుకునేసి మనము ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి. మనం వేసిన పెరుగు కొద్దిగా వాటర్లో ఈ సగ్గుబియ్యం అనేది ఒక 3 అవర్స్ బాగా నానాలండి. అప్పుడు సగ్గుబియ్యం అనేది మెత్తబడతాయి. ఇలాగా మనము పెరుగు వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అనేది ఎక్కువగా వేయనవసరం లేదు. మళ్ళా మనము పునుగులు వేసేదానికి మనకు పలచగా అవుతుందండి. ఇలాగా 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకునేసి ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకునేసి 3 అవర్స్ తర్వాత మనకు బాగా నానిపోతాయండి సగ్గుబియ్యము. సగ్గుబియ్యం బాగా నానిపోయిన తర్వాత మనం పునుగులు చేసుకునేదానికి దానిలో మైదా అనేది మనము వాడకుండా గోధుమ పిండితోనే చేస్తామండి. ఎందుకంటే ఇది హెల్తీగా మనం చేస్తున్నాం కనుక చిన్నపిల్లలకు కానీ అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ హెల్తీగా మనము చేసి పెట్టాలండి. ఇలాగా 3 అవర్స్ తర్వాత నానిన తర్వాత నేను ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్పుతో ఒక 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకున్నానండి. ఇలాగా గోధుమ పిండి వేసిన తర్వాత మనము కరివేపాకు ఒక 1/2 కప్పు, అల్లము ఒక 2 ఇంచీలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి అల్లము ఒక 2 ఇంచీలు పీల్ ఆఫ్ చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. 1 కప్పు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అదే కప్పుతో ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, కారము ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. మీరు ఒకవేళ కారం లేకుండా పచ్చిమిరపకాయలు వేసేట్లయితే ఒక 6 వరకు వేసుకోండి. ఈ మెజర్మెంట్కు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ వేసుకునేసి మనము కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది ఒక 1/4 కప్పు అనేది నేను వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత మనం వేసిన బియ్యం పిండి, గోధుమ పిండి, తర్వాత ఈ సగ్గుబియ్యము అంతా కూడా మనము ఒకసారి చేత్తో అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకు పునుగులు వేసేదానికి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. తర్వాత డీప్ ఫ్రై కోసము స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకునేసి దర్సరి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే బాగా వేడెక్కాలి. ఇంకా వేడెక్కలేదు, నేను ఇక్కడ వేసి చూస్తున్నాను, ఇంకా వేడెక్కలేదండి. వేడెక్కిన తర్వాత హై ఫ్లేమ్ నుండి మనము మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ విధంగా పునుగులు అనేది వేసుకోవాలండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఇలాగా పునుగులు అనేది మనము దగ్గరగా వేయకుండా కొంచెము గ్యాప్ అనేది పెట్టుకుంటూ వేసుకుంటూ మనము పునుగులు అనేది మనము కడాయిలో వేసుకోవాలండి. ఇలాగ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ విధంగా మనము కలుపుకుంటూ మనము బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ సగ్గుబియ్యము పునుగులు అనేది మనము ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదా సైడ్ డిష్గా కానీ మనం ఈ విధంగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ సగ్గుబియ్యము పునుగులు అనేది కొద్దిగా వేగేదానికి టైం అనేది పడుతుంది, మరి త్వరగా చేసేదానికి కాదండి. ఇవి బాగా వేగితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా సగ్గుబియ్యం పునుగులు అనేది రెడీ అయిపోయినాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా సగ్గుబియ్యం పునుగుల్లో మనము టమాటా చట్నీ కానీ లేదా కొత్తిమీర చట్నీ కానీ చాలా సూపర్గా ఉంటుందండి కాంబినేషను. నేను ఇక్కడ ఏవి చేయలేదు, ఒక పునుగులు మాత్రమే చేశాను. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.